ఇక మారవా ఇంకెంతకాలం? రక్షణ ఉచితంగా ఇవ్వబడుతుంది. దాని వెలను ప్రభువే చెల్లించాడు. రక్షణ ద్వారా నీవు నిత్య జీవానికి అర్హుని వగునట్లు ఆయన వెల చెల్లించాడు. మనమందరము పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయాడు. ఆయన శిలువ బలియాగం భయంకరమైనది, ఘోరమైనది. పాపి పరిశుద్ధపరచబడితేనే గాని పరిశుద్ధ పరలోకానికి వెళ్ళలేడు. పరిశుద్ధ దేవుని చూడలేడు. పాపిని తన పాపం నుండి పాపాత్ముడైన వాడు విమోచింపలేడు. పరిశుద్ధ దేవుని వలననే పాపి జీవితం మారగలదు తప్ప పాపిని పరిశుద్ధపరచడం మానవుని చేతుల్లో లేదు. పరిశుద్ధ దేవుడు పాపిని ప్రేమిస్తుంటే పాపి పాపాన్ని ప్రేమిస్తున్నాడు. పాపి విమోచింపబడాలంటే తాను తన రక్తం చిందించక తప్పదు అని తలంచిన దేవుడు మానవునిపై తన ప్రేమను శిలువ మరణం ద్వారా వెల్లడిపరిచినాడు. ఇంత గొప్ప బలియాగం వెనుక ప్రేమనే ఉంది. లోకమంతా రక్షింపబడాలని ప్రభువు కోరుతున్నాడు. ఆయన యొద్దకు వచ్చువానిని ఆయన త్రోసివేయు దేవుడు కాడు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఉచితంగా ఇవ్వబడుతుంది. నీ బ్రతుకు మారి నూతనమవ్వాలని, నీవు పరిశుద్ధ జీవితం జీవించాలని ఆయన కోరుతున్నాడు. మంటిని మహిమకు మార్చే దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చి నిన్ను ఆశీర్వదించాలని, ఈ లోకంలో నీవు ఆశీర్వాదకరంగా ఆనందంగా జీవించాలని ఆయన కోరుతున్నాడు. అనేకులు దారి తొలగి జీవిస్తున్నారు. లోకేచ్ఛలలో బడి నశించిపోతున్నారు. కేవలం నామకార్థమైన క్రైస్తవ జీవితాలను కలిగి జీవిస్తున్నారు. వాక్యాన్ని వింటున్నా గానీ లోకం వైపు పరిగెడుతున్నారు. వాక్యమనే వెలుగుకు దూరంగా వెళ్ళిపోతున్నారు. అనేకులు వారి డంబాలను బట్టి అతిశయిస్తున్న కారణంగా ప్రభువును కనుగొనలేకపోతున్నారు. సంవత్సరాల తరబడి అనేకులు దేవాలయమునకు వెళ్తున్నా గానీ వారికి రక్షణ లేదు, మారుమనస్సు లేదు. కేవలం దేవాలయమునకు ప్రతి ఆదివారం వెళ్ళడం అలవాటుగా ఉందంతే. ఫలాలు లేని మారు మనస్సును అనేకులు కలిగి ఉన్నారు. తప్పుడు ఆలోచనల్లో భ్రమల్లో నడిచేవారు అనేకులున్నారు. యోహాను 3:7లో అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని హెచ్చరిక చేస్తున్నాడు. క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ క్రీస్తు లేని జీవితం అనగా వాక్యమును అనుసరించని జీవితం నీవు జీవిస్తే ఉగ్రత పాలవుతావు. అనేక మార్లు ప్రభువు నీతో మాట్లాడుతున్నా నీవు ఆయన మాటలను చెవినబెట్టకపోతే నష్టపోతావు. మారు మనస్సు రక్షణ లేకుండా నీ అవసరాలకు ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయన నామాన్ని వాడుకుంటున్నావా? అక్రమము చేసే జాబితాలో మిగిలిపోతావు. జాగ్రత్త. ప్రభువు నీ హృదయమును, నీ బ్రతుకంతటినీ ఎరిగినవాడు. ఆయనకు మరుగైనది నీ యొద్ద ఏదీ లేదు. నీ శరీరేచ్ఛల్లో బడి, భోగాల్లో బడి లోకంలో సంతోషిస్తున్నావా? నష్టపోతావు. యెషయా 48:4లో నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి అని ప్రభువు నీ గురించి చెప్పే జాబితాలో నీవున్నావా? నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చగా ఉంటున్నావా? రహస్యంగా బహిరంగంగా ప్రభువును అవమానపరచుటకు కారణమవుతున్నావా? యెషయా 48:8-9లో నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియను. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. అనేక మార్లు
జీవితంలో పడిపోతూ తప్పిపోతూ ప్రభువును ఆయాస పెడుతున్న సందర్భాలు అనేక మంది జీవితాల్లో ఉన్నాయి. 1 కొరింథీ 10:12లో తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడిపోకుండా చూచుకోవాలి. శరీరాన్ని తృప్తిపరచుటకు శరీరేచ్ఛలకు అలవాటు పడి ప్రభువునకు దూరమవుతున్న వారు అనేకులు. లోకాకర్షణలు, ఐహిక విచారాలు మొదలగునవి అనేకులను నాశనానికి ఈడుస్తున్నాయి. పేరుకే క్రైస్తవులు కానీ అజ్ఞానంతో నడిచే అన్యజనుల కంటే ఎక్కువగా తప్పుడు మార్గంలో ఉన్నవారు అనేకులు. కనీస క్రైస్తవ విలువలెరుగకుండా క్రైస్తవులమని పిలువబడేవారు అనేకులు. విశ్వాసము నమ్మకము లేకుండా దేవుణ్ణి లక్ష్యపెట్టని వారు చాలామంది ఉన్నారు. యెషయా 31:1లో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాజ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. బాల్యకాలము నుండి ప్రభువు నిన్ను భరిస్తున్నాడు. వాక్యమును విననప్పటి నుండి వాక్యము పలుమార్లు విన్న తరువాత కూడా నీ జీవితంలో ఇక మార్పు రాకపోతే ప్రయోజనమేముంది? నువ్వు బైబిల్ పట్టుకొని ఆలయానికి పోయి ప్రయోజనమేముంది? నువ్వొక త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, శరీరేచ్ఛలు నెరవేర్చుకునేవాడివిగా లోక వేషాలలో బడి జీవిస్తుంటే ప్రయోజనమేముంది? ఎన్నో మార్లు ప్రభువు వాక్యం నీ యొద్దకు వచ్చినా నీవు కఠిన హృదయుడవై నీతిని అనుసరింపకపోతే శాపగ్రస్తుడవై ఉగ్రత పాలవడం తప్పనిసరి కదా. ఇర్మియా 13:27లో యెరూషలేమా నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొననొల్లవు, ఇకనెంతకాలము ఇలాగు జరుగును అని ప్రభువు అడుగుతున్నాడు. వాక్యము నెరిగి కూడా ప్రభువు ఆజ్ఞలను నిర్లక్ష్యపెట్టి విచ్చలవిడిగా జీవించిన వాడు అధికంగా నష్టపోతాడు. లూకా 12:47లో తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. నాకు అన్నీ తెలుసు అనుకున్న నీ జీవితం ఎటుపోతుందో ఒకసారి ఆలోచించు. ప్రభువు చెప్పిన క్రమంలో నడుస్తున్నావా లేదా? నువ్వు వేరుపరుచుకున్న క్రమమనే అక్రమంలో నీవు నడుస్తున్నావా? నీ బ్రతుకు బండి వాక్యమనే పట్టాలపై ఉందా లేదా ఒకసారి ఆలోచించు. ఎంతకాలం విర్రవీగుతావు? ఎంతకాలం శరీరేచ్ఛల్లో ఆనందిస్తావు? ఎంతకాలం లోకాన్ని అనుభవించుటకు ప్రాకులాడుతావు? ప్రసంగి 12:1లో దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకము తెచ్చుకొనుము. అంటే నీ పరిస్థితులు నీ చేయి దాటకముందే నీవు దేవుని యొద్దకు వచ్చి మారుమనసు పొందుము. నీవు నిత్యత్వంలో ప్రభువుతో ఉండాలంటే లోకాశలకు శరీరాశలకు వేరే జీవించాలి. నిన్ను పాడు చేసే పనికిరాని తీగలను నీవు తొలగించుకుంటే నీ జీవితం సరవుతుంది. ప్రభువును గాక మరి దేనిని ప్రేమించకుండా నీవు చూచుకోవాలి. ఎంతకాలం మారుమనసు లేకుండా జీవిస్తానని నిన్ను నీవు ప్రశ్నించుకో. మారుమనసు పొందు, ఉగ్రత నుండి తప్పింపబడతావు. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు అని యెషయా 30:18లో రాయబడింది. ప్రభువు నిన్ను కనికరించి నీకు విడుదలనిచ్చుటకు ఇష్టపడుతున్నాడు. నీకున్న చిన్న జీవితాన్ని ప్రభువు మహిమ కొరకు జీవించుము. నీకున్న సమస్తము ద్వారా ప్రభువును మహిమపరచుటకు తృష్ణ కలిగి ఉండుము. జీవితం చాలా చిన్నదని జ్ఞాపకముంచుకొనుము. ఈ చిన్న జీవితాన్ని నీవు దేవునికి ఇవ్వగలిగితే ప్రభువు నీకు నిత్యజీవాన్ని అనుగ్రహిస్తాడు. ఆ నిత్యత్వం ఎంతో భాగ్యకరమైంది కదా. దానిలో ప్రవేశించిన వాడు ధన్యుడు కదా. ఆ గొప్ప భాగ్యంలో నీవుండాలంటే కృప ద్వారా ఉచితంగా ఇవ్వబడే రక్షణను నీవు పొందుకోవాలి. అల్పకాల భోగాల వైపు పోకుండా నీవు
క్రీస్తుకు దాసుడవై ఉండాలి. ప్రసంగి 11:10లో లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయనను వేడుకొను వారందరి ఎడల కృపచూపువాడై ఉన్నాడు. గనుక సమయమున్నప్పుడే, అవకాశమున్నప్పుడే ఆయన వైపు తిరిగి ఆయన అనుగ్రహించే ఉచిత రక్షణకు పాత్రుడవు కమ్ము. కృప మీకు తోడై ఉండునుగాక. క్రీస్తునందు మీ సహోదరుడు కె. శశి స్టీఫెన్.